గ్రూప్ 1లో భారీ స్కామ్ జరిగిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సిబిఐ విచారణ జరపాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. పరీక్షను రద్దు చేసి ఫ్రెష్గా నిర్వహించాలని చాలామంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. ఇంతకీ గ్రూప్ 1లో ఆ స్థాయిలో స్కామ్ జరిగిందా? అభ్యర్థుల అభ్యంతరాలేంటి? మరి ఈ స్థాయిలో ఈ స్థితిలో ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అనే విషయాల మీద మనం మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ కొన్ని అభ్యంతరాలని లేవనెత్తింది. ఇది గ్రూప్ 1లో భారీ స్కామ్ జరిగింది అనేది ఆ పార్టీ వాదన. ఆ పార్టీ వాదన మాత్రమే కాదు, చాలామంది అభ్యర్థులు నష్టపోయాము అని చెప్పి, ఎస్పెషల్లీ తెలుగు మీడియం విద్యార్థులు భారీగా నష్టపోయారు అని చెప్పి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ఆ స్థాయిలో స్కామ్ జరిగిందా? అభ్యంతరాలు ఇంకా ఉన్న అభ్యంతరాలు ఏంటి? దాంతోపాటు ఈ సమస్యకు ఇప్పుడున్న సొల్యూషన్ ఏంటి? నిజంగా సిబిఐ విచారణ జరపాల్సినంత అవసరం ఉందా అనే దాని మీద ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు ఎంజీ రావు గారు. నమస్తే ఎంజీ రావు గారు. సో చాలామంది అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్న పరిస్థితి ఎంజీ రావు గారు. బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ విద్యార్థి సంఘ నేతలు కూడా ఓయూలో ఆందోళన చేపట్టారు, మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి. సో గ్రూప్ 1లో భారీ స్కామ్ జరిగింది. మెయిన్ పరీక్షలు రాసింది 21,093 మంది కాగా 21,103 మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ టీజీపీఎస్సీని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. వాస్తవంగా ఎంతమంది పరీక్షలు రాస్తే అంతమందికి ఫలితాలు రావాలి, కానీ ఇక్కడ అదనంగా 10 మందికి అదనంగా 10 మందికి ఇక్కడ ఫలితాలు ఇచ్చారు. దీంతోపాటు 10,000 మంది రాసిన చోట 69 మందికే ర్యాంకులు వచ్చాయి. దాని మీద కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అలాగే 654 మందికి ఒకే తరహా మార్కులు ఎలా వచ్చాయి అనే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఉర్దూలో 9 మంది పరీక్ష రాశారట, 7గురికి జిఆర్ఎల్లో ఫలితాలు వచ్చాయి, వాళ్ళని అర్హులుగా ప్రకటించారు జిఆర్ఎల్లో. ఇక 7,800 మంది తెలుగు అభ్యర్థులు పరీక్ష రాస్తే దానిలో 70 మందికే ఛాన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ ఈ తెలుగు మీడియం విద్యార్థులకు అభ్యర్థులకు పెద్ద నష్టం జరిగింది అనేది అభ్యంతరం. ఇక గ్రూప్ 1లో కోట్లాది రూపాయల చేతులు మారినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అండ్ భారతీయ జనతా పార్టీ ఎస్పెషల్లీ దీని గురించి మాట్లాడడం లేదు అనేది బీఆర్ఎస్ నాయకులు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. వెంటనే న్యాయ విచారణ జరపాలి అంటూ ఉన్నారు. న్యాయ విచారణ కరెక్టే, బట్ సిబిఐతో విచారణ జరిపించాలి అనే డిమాండ్ సహేతుకమైనదా అనే ప్రశ్న తలెత్తుతోన్న పరిస్థితి. ఎంజీ రావు గారు, మీరు ఈ గ్రూప్ 1 దానిలో ఎక్స్పర్ట్ కాబట్టి చెప్పండి, ఈ అభ్యంతరాలు ఇప్పుడు వరకు విన్నారు అభ్యంతరాలు, ఇది బీఆర్ఎస్ అభ్యంతరాలు అంటే పొలిటికల్గా చేసిన విమర్శలు, అబ్జెక్షన్స్, ఇంకా ఎటువంటి అబ్జెక్షన్స్ ఉన్నాయి దీనిలో? మీకు అక్టోబరు 2024 అక్టోబర్ 21 నుండి 27 వరకే మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగినాయండి. ఇది మార్చి 10వ తారీఖున ఈ పిఎంఎల్ అని ప్రైమరీ ర్యాంకింగ్ అని ఇండివిజువల్కి ఇచ్చింది. ఈ మార్చి అదేవిధంగా జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ మొత్తం పోస్టులు రిక్రూట్మెంట్ 563 పోస్టులు. ఇది చారిత్రాత్మకం అన్నమాట. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముందు కూడా చెప్పిన ఇన్ని పోస్టులకి ఏంటంటే ఇది మొత్తం సంతోషం అనేది లేదు. ఈ జిఆర్ఎల్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను సంతోషానికి బదులు ఒక దుఃఖకరమైన వాతావరణం అనేది అశోక్ నగర్ ఈ రాష్ట్రమంతా అలముకుందని చెప్పవచ్చు. ఎందుకంటే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను. ఆ తీవ్రమైన ఆరోపణలో ప్రధానమైన ఏంటంటే పక్క 2-3 సెంటర్ల నుంచి ఎక్కువ మంది ర్యాంకర్లు రావడం, మూల్యాంకనం సరిగ్గా సాగకపోవడం. ఉర్దూ మీడియంలో 9 మంది జరిగితే 9 మందే రాస్తే 80-90% సక్సెస్ రేటు. అదేవిధంగా తెలుగు మీడియంలో సుమారు 4,000 మంది రాశారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే చెప్తుంది. 12,000 మందిలో 12,000 ఇంగ్లీష్ అయితే 4,000 మంది తెలుగు మీడియం. ఇందులో కనీసం 10% మంది కూడా తెలుగు మీడియం అభ్యర్థులు కనపడడం లేదు. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అధికార భాష తెలుగా ఇంగ్లీషా అనేది అభ్యర్థులు లేవనెత్తుతున్న ప్రశ్న. అసలు తెలుగు తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ సంస్కృతికి మూలమైన తెలుగు భాషకి ప్లేస్ లేకపోవడం ఏంటి అనేది. అంటే మూల్యాంకనంలో లోపాలు అనేవి బయటపడిపోతున్నాయి. ఇది తీవ్రమైన ఆరోపణ, తెలుగు మీడియం అనేది లేకపోవడం అనేది. ఇక రెండోది ఏంటంటే అహేతుబద్ధగా
అన్కాన్స్టిట్యూషనల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్. ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు ఉంటుందండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ఎవాల్యుయేషన్ ఎలా చేయాలి, ఎవరిని నియమించాలి, ప్రొఫెసర్లే నియమిస్తారు అక్కడ. కానీ ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను మనకి ప్రెస్ నోట్ అనేది ఒకటి రిలీజ్ చేసింది. ఎందుకంటే మేము పారదర్శకంగా సుస్పష్టంగా ఒక అద్భుతమైన మూల్యాంకన ప్రక్రియ మేము కొనసాగించాము అని తాను చెబుతూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది మార్చి 13వ తారీఖున. ఈ మార్చి 13వ తారీఖున వచ్చిన ప్రెస్ నోట్ని వితిన్ 2 డేస్లో అది మళ్ళీ వెబ్సైట్ నుంచి తీసేసింది. కానీ ఈ ప్రెస్ నోట్లో తనకు తాను కొన్ని నిజాలను ఒప్పుకోవాల్సి వచ్చింది. తన తప్పిదాలను ఒప్పుకునే విధంగా ఉన్నాయి కాబట్టి అది ప్రెస్ నోట్ తీసేసిందండి. అదేంటంటే ఈ ప్రెస్ నోట్లో ముఖ్యంగా 351 మంది ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్స్ని మేము అంటే ఎక్స్పర్టైజ్ని మూల్యాంకనం కోసం నియమించామంటున్నారు. 147,000 పేపర్లు ఉంటే కనీసం 351 మంది ఎలా సరిపోతారు 3 నెలల పాటు? అది ప్రధానమైన ఆరోపణ. అంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అహేతుబద్ధంగా ఇంటర్మీడియట్ 10th క్లాసు కొనసాగినట్టు కూడా కొనసాగలేదని అర్థమైపోతుంది. ఇది కాన్స్టిట్యూషనల్ పోస్టులు అండి. అది తీవ్రమైన ఆరోపణ. 2 ఎక్స్పర్ట్స్ కూడా 12 మంది ఎక్స్పర్ట్స్ చెప్పింది. కానీ 18 మంది ఎక్స్పర్ట్స్ కావాలి. సోషాలజీ, ఫిలాసఫీ, ఎకనామిక్స్, ఎకానమీ, హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, జనరల్ ఎస్ఏకి 18 మంది ఎక్స్పర్ట్స్ కావాలి. కానీ అక్కడ ఏం చెప్తుందంటే 12 మందిని ఎక్స్పర్ట్స్, అంటే 6 ఎక్స్పర్ట్స్ లేరు, అంటే ఎక్స్పర్ట్స్ కూడా లేరు. 2 ఆ 351లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఈ ఉర్దూ మీడియం. అంటే అక్కడ ఒకటి ఉపయోగించిందండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనకు తానే తప్పు ఒప్పుకుంది. అదేంటంటే ఒక్క ఫ్యాకల్టీనే 3 లాంగ్వేజ్లకి పేపర్లు దుద్దిచ్చిందని. కాబట్టి ఇన్ని అభ్యంతరాల మధ్య ఉంది కాబట్టే అభ్యర్థులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. దానికోసమే కోర్టు కేసులు కూడా రావడం జరిగింది. ఎంజీ రావు గారు, కోర్టులో మీరు చెప్పినట్టుగా 12కు పైగా కేసులు ఉన్నాయి. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి సిబిఐ విచారణకి. ఇలాంటి వాళ్ళు కూడా పోరాడుతున్న పరిస్థితి. కానీ ఎందుకు టీజీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఇస్ నథింగ్ బట్ గవర్నమెంట్ కదా, ఎందుకు గవర్నమెంట్ వెనక్కి తగ్గట్లేదు? ఎందుకంటే చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 2 సూసైడ్ కూడా చేసుకున్నారు, రైట్? ఈ ఫలితాలు వచ్చిన తర్వాత, జిఆర్ఎల్ వచ్చిన తర్వాత. మరి ఎందుకు తగ్గట్లేదు ప్రభుత్వం వెనక్కి? డీజీపీఎస్సీ ఎందుకు తగ్గట్లేదు? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఆర్టికల్ నిబంధన 315 ప్రకారం అది ఫామ్ అయిందండి. ఇప్పుడు వన్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వ జోక్యం అనేది ఉండదు. అందువల్ల ప్రభుత్వం వేరు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరు. కానీ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల ప్రభుత్వం ఉంటుంది. ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో ఏంటి అన్ని విషయాలు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పాత్ర ప్రత్యక్షంగా రాజ్యాంగబద్ధంగా లేకపోయినప్పటికీ ఈ రాష్ట్రాల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర స్థాయి వేరు, రాష్ట్రాల స్థాయి వేరు. ఇక్కడ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రకంగా వ్యవహరిస్తాయని చెప్పవచ్చు. ఇక్కడ ఇన్ని వివాదాలు ఉన్నప్పటికీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వం కూడా ఒకే ధోరణి అవలంబిస్తున్నాయి. అదేంటంటే ప్రతిస్పందించకపోవడం. ఏదైనా మాట్లాడుకోండి, ఏదైనా చేయండి, కానీ ప్రతిస్పందించం. కానీ కోర్టులో ఇప్పటివరకు 12 పైగా కేసులు నమోదవడం జరిగింది హైకోర్టులో, హానబుల్ హైకోర్టులో. ఈ హానబుల్ హైకోర్టులో రిజిస్టర్ అయిన కేసులు చాలా తీవ్రమైన కేసులు అనమాట. అవి రీనోటిఫికేషన్ అడుగుతున్నారు, రీఎవాల్యుయేషన్ పునఃమూల్యాంకనం డిమాండ్ చేస్తూ కేసులు వచ్చినాయి. చాలా తీవ్రంగా ఉన్నాయి, చాలా పొటెన్షియల్ కేసులు, బలమైన కేసులు అనమాట. ఈ కేసులను దాటుకుని వెళ్ళడం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వానికి చాలా కష్టం అనేది కూడా అర్థమైపోతుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి ప్రతిస్పందన లేదు ప్రభుత్వం నుంచి ఇంతవరకు పై స్థాయి నుంచి. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ప్రతిస్పందించిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకుని మేము ప్రతిస్పందించాం అన్న ధోరణిలో ముందుకెళ్ళిపోతుంది. ఎన్ని తీవ్రమైన ఆందోళనలు ఉన్నా, ఎన్ని కోర్టు కేసులు ఉన్నా, కోర్టు కేసులను తన ప్యానల్ లాయర్ల ద్వారా మాత్రమే వాదించుకుంటుంది, కౌంటర్ వేయడానికి సిద్ధపడుతుంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులు. అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్లు, నియామకాలు, నిధులు ఆ నినాదంతోనే కదా తెలంగాణ ఏర్పడింది. కానీ నియామకాల విషయంలో కేసీఆర్ గవర్నమెంట్లో గత 10 ఏళ్లలో ఎటువంటి నియామకాలు, కీలకమైన పోస్టులు జరగల. కానీ రేవంత్ వచ్చిన తర్వాత, అంటే ఇది లాస్ట్ కేసీఆర్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్ అయినా కదండి, దానికి నోటిఫికేషన్. కానీ ఒక 60 పోస్టులతో యాడ్ చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం గ్రూప్ 1 పోస్టులు 563. గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 ఉద్యోగులు ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాన్ని అమలు చేసేవారు. అత్యంత కీలకమైన పదవులు ఇవి. రాబోయే 2-3 దశాబ్దాల పాటు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించేవారు. అంటే చాలా
అంటే ఇటువంటి పరీక్షల విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కానీ ఒక గందరగోళం అయితే క్రియేట్ అయింది. ఆల్రెడీ కొంచెం ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి, జేఆర్ఎల్ స్థాయి వరకు వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈ పరీక్షను క్యాన్సిల్ చేయాలని కొందరు, సిబిఐ విచారణ జరపాలని మరికొందరు, లేకపోతే కోర్టుల్లో కేసులు వేయడానికి మరికొందరు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఏంటివి? ఏం జరిగే అవకాశం ఉంది? ఏం జరగాల్సి ఉంది? ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగిన తర్వాత ప్రస్తుతం ఇది జిఆర్ఎల్ స్టేజ్కి వచ్చిందండి. ఈ గ్రూప్ 1 పోస్ట్ జనరల్గా చెప్పాలంటే ఇంటర్వ్యూ ఉండాలి, ఎందుకంటే ఐఏఎస్ స్థాయి పోస్టులు కాబట్టి. ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఇప్పుడు జిఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:1 రేషియోలు ఇచ్చింది. జనరల్గా ఇంతవరకే 1:2 రేషియోలు అన్ని పోస్టులకి తీసింది ఇదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కానీ ఇప్పుడు 1:1 నుంచే ఇప్పుడు నుంచి తీసుకుంటాం అని చెప్తుందనమాట. ఈ 1:1 తర్వాత ఈ జిఆర్ఎల్ తర్వాత మెడికల్ టెస్ట్ తర్వాత వెంటనే వాళ్ళు పోస్టులు ఇచ్చేయడం జరుగుతుందనమాట. అంటే ప్రాసెస్ చాలా దగ్గరలో ఒక 20 to ఒక నెల రోజుల వ్యవధిలోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కానీ ఈ మధ్యలోనే ఏంటంటే కోర్టు కేసులు ఉన్నాయి. ఈ కోర్టు కేసులు ఏదైనా ఒక స్టే రాగలిగితే ఈ ప్రాసెస్ అంతా అయిపోద్ది. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోర్టులు మేము తేల్చుకుంటాం, తనంతు ముందుకు వెళ్ళిపోదాం అనే ధోరణిలోనే ముందుకు వెళ్ళిపోతుంది. కానీ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఇవి గ్రూప్ 1 స్థాయి పోస్టులు. గ్రూప్ 1 అంటే ఇందులో 563లో రానున్న 5-6 సంవత్సరాల్లో 150 ఒక 200 మంది వరకు కన్ఫర్డ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్ కూడా పొందుతారు. అంటే ఐఏఎస్ స్థాయి. అంటే ఈ 563 ఇప్పుడు చాలామంది స్టూడెంట్లు మేధావులు అడిగేది ఏంటంటే ఈ 563 పోస్టులు ఫిల్ చేసే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఫిల్ చేసే, టీజీపీఎస్సీ ఫిల్ చేసే పోస్టులు రానున్న 2-3 దశాబ్దాల పాటు తెలంగాణ గతి దిశను నిర్ధారిస్తాయి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గంలో భాగం. ఇప్పుడు 3 వింగులు ఉంటాయండి రాజ్యాంగబద్ధంగా. ఒకటి న్యాయ వ్యవస్థ, చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం. ఈ పోస్టులు 563 తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో భాగం కాబోతున్నారు. 563 అంటే ప్రతి డిపార్ట్మెంటు సుమారు 30-40 డిపార్ట్మెంట్లు, అన్ని డిపార్ట్మెంట్లో వీళ్ళే రిక్రూట్ అవుతారు. వీళ్ళు తెలంగాణ దిశ గతిని వచ్చే 2 నుండి 3 దశాబ్దాల పాటు నిర్ధారిస్తారు. ఇక్కడ అవినీతి జరిగింది, భారీ స్కామ్ జరిగింది, అవకతవకలు జరిగి ఎవరైనా అసమర్థులు లోపలికి వస్తే ఇది కూడా మీకు కనిపిస్తుందండి. ఏ విధంగా చెప్పాలంటే కొంతమంది ఇంటర్వ్యూ ఇచ్చారన్నమాట. ర్యాంకర్లు మాకు వచ్చినాయి అని సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలు ఏం తెలుస్తుంది, మేము అసలు ప్రిపరేషనే కొనసాగించకుండా ఫిలిమ్స్ అవగానే 2-3 నెలలు చదివేసి వచ్చేసామంటారు. 21 సంవత్సరాలు 22 సంవత్సరాల్లో వచ్చేసారు. వాళ్ళకి అసలు బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, ఏది పరిస్థితి బాగాలేదు. 10 సంవత్సరాల పాటు చదివిన అభ్యర్థికి కనీసం 1:2 రేషియోలో లేరు. కానీ ఇప్పటికిప్పుడు ప్రిపరేషన్ కూడా ఏదో కోచింగ్ తీసుకోలేదు, ఏమిటి కోచింగ్ లేకపోయినా రావచ్చు, అది కాదు అనడం లేదు, కోచింగ్ లేకపోయినా రావచ్చు. కానీ ప్రిలిమినరీ అయిన తర్వాత సిలబస్ కూడా అవగాహన లేని వాళ్ళు ఈరోజు సింగిల్ డిజిట్ ర్యాంక్స్ ఉన్నారంటే అనుమానాలకు తావుగలుగుతుంది. తర్వాత కొంతమంది బాక్సర్లు, బ్యూటీ పార్లర్కి వెళ్ళే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా కనపడుతుంది. ఇప్పుడు 10 సంవత్సరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఒకటేనండి, ఇది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. డార్విన్ గారు చెప్పినట్టు ఎవరైతే 0.5% మార్క్స్ ఎక్కువ కొట్టుతారో వాళ్ళే ర్యాంకర్లుగా ఉంటారు. వాళ్ళు ఎంత కృషి చేశారు, ఎంత కౌశలంతో కృషి చేశారనేది ఇంపార్టెంట్. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయ్యి వచ్చి 6 నెలల్లో సంవత్సరంలో పోస్ట్ కొట్టగలిగే ఉన్నప్పుడు 10 సంవత్సరాలోళ్ళు 15 సంవత్సరాల పాటు చదివిన వాళ్ళు ఎందుకు కొట్టలేకపోయారు అనేది ఒక ప్రధానమైన విషయం అయిపోయింది. అదేవిధంగా కొన్ని సెంటర్లోంచే ఉన్నారు. అదేవిధంగా కొన్ని పక్క నెంబర్ల వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. 2 మంది అభ్యర్థులు కొంతమంది నిన్న తీవ్రమైన ఆరోపణ బీఆర్ఎస్ పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే కొంతమంది పొలిటీషియన్స్ డాటర్స్ సన్స్ ఉన్నారు, కొంతమంది పోలీస్ అఫీషియల్స్ సన్స్ డాటర్స్ ఉన్నారు. ఇవన్నీ అనుమానాలు రేకెత్తింది. ఏంటి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకత పాటించలేదు అనేది ఒకటి, అహేతుబద్ధకమైన మూల్యాంకనం జాగింది అనేది ఒకటి. ఎందుకంటే కొన్ని సెంటర్లో ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఎక్కువ మార్కులు పడిపోయినాయి, కొన్ని సెంటర్లు అసలు మార్కులే పడలేదు. ఈ రెండింటి మధ్యన ఒక స్కేలింగ్ యూనిఫామ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, అది చేయలేదు. కాబట్టి 563 పోస్టులు ఫిల్ చేస్తే కార్యనిర్వాహకం వర్గం వస్తే తెలంగాణ గతి దిశ ఏం కావాలి వచ్చే 2-3 దశాబ్దాలు. ఇవి తీవ్రమైన ఆరోపణలే కాదండి, ఇవి మన తెలంగాణ రాష్ట్ర దిశను గతిని అసలు అల్లకొల్లోలం చేస్తాయని ఒక భయం ఉంది. అందువల్ల ఏంటంటే ఈ కేసులు పరిష్కారం అయ్యేంత వరకు ఈ నోటిఫికేషన్ ముందుకు తీసుకెళ్ళకపోతే ఎంత బాగుంటుంది అనేది అందరి యొక్క అభిప్రాయం కూడా. రైట్. ఇంతకుముందు నేను ఒకటి చెప్తే మీరు డినై చేశారు,
గవర్నమెంట్ ఐ మీన్ టీజీపీఎస్సీ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్ అన్నాను కదా సార్. కానీ టీజీపీఎస్సీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కదండి, యూపీఎస్సీ లాగా. ఎస్. యూపీఎస్సీలో ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజర్ ఉన్నట్టుగా ఎక్కడ కూడా మనకి ఎటువంటి సిగ్నల్ రాలా. కానీ ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీజీపీఎస్సీ అవ్వచ్చు, ఖచ్చితంగా పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్తోనే ఈ అవకతవకలన్నీ జరిగాయని మనం భావించాలా. అండ్ ఇంకొకటి మనం చూస్తూ ఉంటాం, ఏ చిన్న గవర్నమెంట్ పోస్ట్ అయినా ఇంత డబ్బులు లంచం ఇవ్వాలి ఈ జాబ్ రావాలంటే అనేది మొదటి నుంచి ఉన్నదే కదా, అనుమానమే కదా చాలామందికి. బహుశా అలా ఇచ్చి పోస్టులు కొనుక్కున్న వాళ్ళు ఉండొచ్చేమో బహుశా. కానీ ఇప్పుడు కోట్ల రూపాయలు గ్రూప్ 1లో చేతులు మారుతున్నాయి అన్నది పొలిటికల్ విమర్శ మాత్రమే కాదు, కొంతమంది అభ్యర్థులు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి ఐ మీన్ ఆ జాబ్ రాకపోతే జాబ్ రాదేమో అనుకుని చెప్పి వాళ్ళు చేస్తున్న అభ్యంతరాలు. నిజంగా ఇంత కోట్లాది రూపాయల చేతులు మారడం ఉంటుందా టీజీపీఎస్సీలో ఈ జాబ్ల కోసం? గ్రూప్ 1కి గ్రూప్ 1 విషయం మీద ఒక్కసారి వ్యాఖ్యానం చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారన్నమాట. ఈ గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ గ్రూప్ 1 పోస్టులు అమ్ముకుంటే మాకు వచ్చేదో 10 కోట్లు 20 కోట్లు వస్తాయి. ఎక్కడన్నా ఈ అవుట్స్కట్స్ హైదరాబాద్ అవుట్స్కట్స్కి వెళ్ళి ఒక ఎకరం అమ్మినా 1000 కోట్లు వస్తాయి. దీన్ని అమ్ముకోవాల్సిన కర్మ మాకు ఏముందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ ఒక్క విషయం మీద ఇది చాలా బాగా మాట్లాడారు. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారు, విద్యార్థులు ఏమనుకున్నారు, ఇది ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా కొనసాగిద్ది అనుకున్నారు. కానీ జిఆర్ఎల్ వచ్చిన తర్వాత అందులో ఉన్న జిఆర్ఎల్ లిస్టులో చూస్తే పక్క నెంబర్లు రావడం, ఈ పొలిటీషియన్ కూతుళ్ళు కొడుకులు ఎక్కువ ఉండడం, పోలీస్ అఫీషియల్స్ కొడుకులు కూతుళ్ళు ఎక్కువ ఉండడం. పోలీస్ అఫీషియల్స్ అంటే ఒకటండి, ఇందుకేంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ అయితే ఈయనకు ముందున్నది మన మహేందర్ రెడ్డి గారు డీజీపీ, ఎక్స్ డీజీపీ అనమాట, పోలీస్ అఫీషియల్. సో ఈ విధంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇందులో ఉన్నారు అనేది అసలు క్వశ్చనే లేదంటే రేవంత్ మీరు ఈ విషయం చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది. నాకు కాదు, చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. అసలు పేపర్లు ఎలా లీక్ అవుతుంది? చాలా జాగ్రత్తగా పేపర్ని రూపొందిస్తారు, తర్వాత దాన్ని సెక్యూర్గా ఉంచుతారు. అసలు పేపర్ ఎలా బయటకు వస్తుంది, వచ్చే అవకాశం ఉంటుందా? పేపర్ అంటేనండి, ఇప్పుడు ఈ నోటిఫికేషనే ఇంతకు ముందు ఒకసారి పేపర్ లీకేజ్ మీద క్యాన్సిల్ చేయడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అక్కడ ఏ విధంగా లీక్ అయిందని చెప్పుకుంటే మనం ఎలా లీక్ అయిందో తెలుసు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న వాళ్ళే అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఏంటి పెన్ డ్రైవ్ని, ఈ పాస్వర్డ్ని చైర్మన్ గారి దగ్గర నుంచి దొంగిలించి ఆ పేపర్ని బయటికి వెళ్ళడం జరిగింది. దాన్ని సిట్ కూడా వేశారు. అంటే ఇంటి దొంగలే బయట పెట్టారు పేపర్ని. ఆ విధంగా డబ్బులు కాసిపడే వాళ్ళు ఇంటి దొంగలు, అది సిట్ ఇంకా విచారణ జరుగుతూనే ఉందండి. ఇంటి దొంగలే బయట పెడతారు. ఓకే, అక్కడ నుంచి బయటకు వస్తుంది అంటారు. రైట్, మీరు ఏది చెప్తున్నారు అది కంటిన్యూ. ఇంకా మీరు ఇందాక ముందు అడిగిన క్వశ్చన్లో కూడా మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ టీజీపీఎస్లో ప్రభుత్వ జోక్యం ఉంటుందా, అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండదని. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పని విధానంలో చాలా తేడా ఉందండి. 2, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా వ్యవహరిస్తుంది అని తను చెప్పుకోకపోయినా అందరూ నమ్ముతాం. ప్రజాస్వామ్యంలో నమ్మకం, ఫెయిత్ అనేది ప్రధానమంది, ట్రస్ట్ అనేది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ట్రస్ట్ ఉంటుంది, దాన్ని అందరూ నమ్ముతారు. ఎప్పుడు పేపర్ లీకేజ్ అవ్వలేదు, ఇలాంటి వ్యవహారాలు జరగలేదు, ట్రాన్స్పరెంట్గా జరిగింది. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో భారతదేశంలో చూస్తే గత 5-6 సంవత్సరాలు 100 లీకేజీలు జరిగినాయండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ జోక్యం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ విషయంలో తిరుగులేదు, ఆ విషయంలో ఎటువంటి సాక్ష్యాలు కూడా మనం ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం అందరూ నమ్మేది. 2వది, లీకేజీలు ఎక్కువ జరుగుతున్నాయి, అక్కడ అవినీతి కూడా ఎక్కువగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా లేదు. 2, పనితీరు విధానం యూపీఎస్సీ స్థాయిలో లేదు. ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అనేది క్వశ్చన్ కాదు, ఈ అవినీతికి ఆస్కారం ఉంది అనడానికి ఈ విధంగా తెలుగు మీడియం వాళ్ళు లేకపోవడం, ఒక మీడియంకి ఎక్కువ రావడం, లో క్వాలిటీ మెయింటైన్ చేయడం, పక్క నెంబర్లు రావడం, కొన్ని సెంటర్లోంచే రావడం, కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ యొక్క కొడుకులు కూతుళ్ళు అక్కడ ఉండడం, బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కువ కనపడడం, రూరల్ ఏరియా నుంచి తెలుగు మీడియం లేకపోవడం, అవినీతి జరిగింది. అంటే అవినీతి డబ్బులకు మారవలసిన అవసరం లేదు, బంధుప్రీతి కూడా అవినీతే కదండి. మనకి బంధుప్రీతి, మనవాళ్ళు ఇప్పుడు మనం ఉన్నాం, పదవిలో ఉన్నవాళ్ళు మన వాళ్ళని వేసుకుంటే బంధుప్రీతి కూడా అవినీతే. డబ్బులకే అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఒక మీడియం అందు ఫేవరిజం చూపించడం కూడా అవినీతే.
ఇది అందువల్ల అవినీతి అనేది డబ్బులు మారితేనే అవినీతి కాదు, బంధుప్రీతులు ఇలాంటివి కూడా అవినీతిలోకి వస్తాయి. కానీ ఇలాంటి అవకతవకలకే అవకాశం ఉంది అని ఈ రిజల్ట్ జిఆర్ఎల్ చూస్తే మాత్రం అర్థమైపోతుందని మనం డౌట్ లేకుండా చెప్పొచ్చు. 12 కోర్టు కేసులు ఉన్నాయి, చాలా అభ్యంతరాలు ఉన్నాయి, చాలా డిమాండ్లు ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ ముందుకెళ్తుందా లేకపోతే మళ్ళీ స్టార్ట్ అవుతుందా? ఎస్ అండి. ఇప్పుడు అభ్యర్థుల్లో ఒక జోకు, సోషల్ మీడియాలో జోకులు వస్తాయి అన్నమాట. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ 3.0 ఒకసారి బయోమెట్రిక్ సిస్టమ్ లేదని కోర్టే క్యాన్సిల్ చేసింది నోటిఫికేషన్. ఇదే గ్రూప్ 1 అంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నా. ఒకసారి పేపర్ లీకేజ్తో క్యాన్సిల్ చేసింది. 2 సార్లు ఫిలిమ్స్ రాసి 3వ సారి ఫిలిమ్స్ రాశారు. అంటే ఇప్పటికే 2వ నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇప్పుడు 3వ అంటే ఇప్పుడు 12 కేసులు చాలా పొటెన్షియల్ కేసులు అనమాట. అంటే చాలా ఇప్పుడు జిఆర్ఎల్ నుంచి చాలా హేతుబద్ధమైన సాక్ష్యాలను సేకరించి కోర్టులో కేసులు వేయడం జరిగింది. భారత న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్లో జరిగిందండి. చాలా సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు 27,000 టీచర్ పోస్టులు క్యాన్సిల్ చేసేసింది. పంజాబ్లో కూడా ఒకప్పుడు ఇలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్ పోస్టులు అయ్యి అపాయింట్మెంట్ అయ్యి కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే పొటెన్షియల్ కేసులు అంటే ఏదో ఒక కేసు, విద్యార్థులు ఎలా ఉన్నారంటే ఏదో ఒక విషయంలో మన రాయి తగలపోద్దా అని అన్ని కేసులు, అంటే ప్రతి విషయం మీద కూలంకషంగా వాళ్ళు ఎవిడెన్స్ గ్యాదర్ చేసి కేసులు వేస్తున్నారు. టీజీపీఎస్సీ ఏంటంటే ఈ కేసులు మనం ఎలా అయినా పరిష్కరించామని నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. అంటే ఈ కేసుల్లో ఏదైనా న్యాయ వ్యవస్థ సక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. తను నోటిఫికేషన్ ఇచ్చిన 19/2/2024లో ఇచ్చిన నోటిఫికేషన్కి వ్యతిరేకంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తుంది. దాంట్లో ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. అసలు నోటిఫికేషన్లో లేని ఒక విషయం జరిగిపోయిందనమాట. అదేంటి, 2 హాల్ టికెట్లు ఇవ్వడం. ఒక ఎగ్జామ్ అంటే ఒక హాల్ టికెటే ఉంటుంది ఎక్కడైనా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ, అక్కడ ఏపీపీఎస్సీ కానీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అంత నిర్వహించిన ఎగ్జాముల్లో కానీ 2 హాల్ టికెట్లు లేవు ఒక దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్లు ఎక్కడా ఉదాహరించిన, ఎక్కడ మెన్షన్ చేయని విధంగా ప్రిలిమినరీలో ఒక హాల్ టికెట్ ఇస్తే మెయిన్స్ స్థాయిలో ఇంకో హాల్ టికెట్ ఇచ్చింది. ఒకప్పుడు హైకోర్టు ఏంటి, కేవలం బయోమెట్రిక్ తీసుకోలేదు విద్యార్థుల నుంచి, ఓఎంఆర్ షీట్లు కాస్త అటు ఇటు అయ్యిని అనే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసేసింది ఇదే హైదరాబాద్లో హైకోర్టు. కానీ ఇప్పుడు హాల్ టికెట్లే లేవు. దానివల్ల ఎంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ కింద తెలంగాణ హైకోర్టు ఎందుకు క్యాన్సిల్ చేయదు అంతకుముందు ఇచ్చిన తీర్పు ప్రకారం అనే విధంగా నోటిఫికేషన్ డీవియేషన్ అవుతే ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పిందండి. గత సంవత్సరం నవంబర్లో 7వ తారీఖున సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. వైవి చంద్రచూడ్ గారు అధ్యక్షతన 5 జడ్జిలు. వన్స్ గేమ్ అయిపోయిన తర్వాత రూల్ చేంజ్ చేయకూడదు అని. సో ఇక్కడ నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత 2 హాల్ టికెట్లు ఎలా ఇస్తారు? సో ఈ విధంగా పొటెన్షియల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ వెళ్తుందా లేదా అనేది జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ యొక్క పరిధిలో ఉంది కాబట్టి మనం ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ పొటెన్షియల్ కేసులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ముందుకు వెళ్తుందా అనేది మనం దేవుడు కూడా చెప్పలేని పరిస్థితి మనకి ఇప్పుడు. ఓకే, ఇప్పుడున్న నోటిఫికేషన్ చాలా ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, చాలా డిలే అవుతూ వచ్చిన నోటిఫికేషన్, చివరి స్థాయిలో ఉండగా కేసులను ఎదుర్కొంటున్న నోటిఫికేషన్, ఇది ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. మరి గవర్నమెంట్ ఇప్పుడు చెప్తోంది కొత్త నోటిఫికేషన్ ఉంటుంది కదా అని చెప్పి, ఏమంటారు? అవునండి, వర్గీకరణ అయిపోయిన తర్వాత లాస్ట్ 2 రోజుల నుంచి చూస్తే సుమారు 56,000 పోస్టులు మళ్ళీ మేము ఇస్తాం, అన్ని డిపార్ట్మెంట్ నుంచి హ్యూజ్ రిక్రూట్మెంట్ మీకు అవుతుంది, విద్యార్థులారా చదవండి అంటున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ జరిగిన ఎగ్జామ్లోనే పారదర్శకత లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తానండి, చాలా ముఖ్యమైన విషయం. ఇది తెలంగాణ రాష్ట్రం, తెలుగు భాష మాతృభాష. ఈ తెలుగు భాష అక్కడ రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఉంది, అధికార భాషల్లో ఒకటి ఉంది. ఈ తెలుగు భాషకి ప్రామాణిక భాష అయినా తెలుగు భాష అనేవాళ్ళు 10% మంది కూడా లేరు. ఇప్పుడు తెలుగు విద్యార్థులు ఎక్కువ. రూరల్ మీడియంలో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలందరూ ఎక్కువ తెలుగు మీడియంలో చదువుతారు. ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా మళ్ళీ ఇలాంటి అవకతవకలు జరగవు అనే భరోసా ప్రభుత్వం నుంచి రావాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు మేము భరోసా ఇస్తాం, మీకు చక్కగా పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేస్తామనే భరోసా లేకుండా ప్రభుత్వం మేము నోటిఫికేషన్ ఇచ్చేస్తాం మళ్ళీ ఫిల్ చేసేస్తామంటే విద్యార్థుల్లో ఉత్సాహం లేదు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అండి. మనం చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలిస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ లాగా రాజ్యాంగ బాధ్యత ఒకటి ఉంది. ఇదేంటికి ఏదో ప్రైవేటు విప్రో ఇలా ప్రైవేట్ కంపెనీలు వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ కంపెనీలు వెళ్ళి పెద్ద పెద్ద ప్రాముఖ్యత ఉన్న విద్యా సంస్థల నుంచి వెళ్ళి రిక్రూట్మెంట్ చేసుకునేది కాదు.
ఇక్కడ రాజ్యాంగబద్ధత ఒకటి ఉంది, రాజ్యాంగబద్ధ డ్యూటీ ఒకటి ఉందన్నమాట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి. అదేంటి, సమ్మిళత్వంతో కూడి సామాజిక న్యాయంతో కూడిన ఒక మెరిట్ని బయటకు తీయాలి అని. ఇప్పుడు విద్యార్థుల్లో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా ఉత్సాహం లేదు. ఈ నోటిఫికేషన్లు మనం ఎందుకు రాయాలి అంటే, కార్యనిర్వాహక వర్గంలోకి రావడానికి ఎంతటి అర్హత ఉన్నా వాళ్ళు రావాలి అనేది ఉండాలి. అందువల్ల మీకు ఏంటంటే రిక్రూట్మెంట్తో పాటు మంచి పారదర్శకంగా జరుగుతుందనే భరోసా కూడా స్టూడెంట్లు కోరుకుంటారు. రైట్, మీరు చెప్తున్నట్టుగా అభ్యర్థులు చాలా కష్టపడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక ట్రాన్స్పరెన్సీ, యూపీఎస్సీ లాగా ఒక ట్రాన్స్పరెన్సీ టీజీపీఎస్కి ఉండాలి. సో చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, అండ్ కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో కోర్టులు, న్యాయస్థానాలు ఏ రకంగా స్పందిస్తాయో చూద్దాం.